ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి. వాటి నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. ఇదే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రుల కమిషన్ల కక్కుర్తిపడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిండ్రు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును. ఇంట్లో కూర్చున్నా వేల రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనతోని 1,30,00,000 జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే ఆడపిల్లలకు మగ పిల్లలకు పాఠశాల తెరిచిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి. 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు 75 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలి. మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి. మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇందిరా మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు, ప్రతి కేంద్రానికి 25 కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈరోజు మనము నిధులు ఇచ్చుకున్నాము. మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. ఇదే కాదు, ఓట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మేము ఈరోజు మీకు 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఒప్పందాలు చేసినాం. మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు సంఘాలలో సభ్యులు ఉన్నారు. నేను అడుగుతున్న ఈరోజు మా ఆడబిడ్డలు, మా చదువుకున్న వాళ్ళు, మా సోదరి మనులను ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈరోజు మా ఆడబిడ్డలకు అప్పచెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద ఉన్న విశ్వాసం, నమ్మకం. ఇది ఈరోజు మా ఆడబిడ్డలు అదానీ అంబానీలనే వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించింది. ఇదే కాదు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖ రవాణా శాఖ ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులో ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళు ఎవరో లాభం పొందుతున్నారు. అందుకే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు, మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం, 1000 బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం, తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడిన వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈరోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే 150 బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈరోజు బస్సులను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్స్ వాళ్ళు చేసే వ్యాపారం, డబ్బులున్నోళ్ళు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో అద్దెకు పెట్టుకునేది. కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు